ఎటువంటి ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. ఇక ఇంకొకటి ముత్యాలు. ముత్యాల పేరుతో జరుగుతున్న దోపిడీ అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఎంత మోసాలో ఈ ఈ అసలు ఈ ఒరిజినల్ ముత్యాలు ఎలా తయారవుతాయి? ఆల్చిప్పలోనేనా అనేది ఒకటి. ఉప ప్రశ్న ఏంటి అంటే స్వాతి ముత్యం అంటే ఏంటి? స్వాతి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు స్వాతి ముత్యం స్వాతి చినుకు పడ్డప్పుడు తయారవుతుందని ఒక నానుడు ఉంది. అది కరెక్ట్ కాదు. అవునా? కాదు. ఈ ముత్యాలు ఎలా తయారవుతాయి అంటే డీప్ ఓషన్లో షెల్ ఫిష్ అని ఒకటి ఉంటుంది. అది షెల్ లాగే ఉంటుంది. మనము అది చచ్చిపోతుంది కొన్నాళ్ళకి. చచ్చిపోయిన తర్వాత అది మనము ఆల్చిప్పలాగా ఉంటుంది. అది అంతకుముందు ఒక క్రీచర్ మన టార్టాయిస్ లాగా. ఓకే. అంతకుముందు దానికి ఇక్కడ ఫేసు ఇక్కడ తోక ఉంటుంది. ఫిష్ అది. దాంట్లో అది చచ్చిపోయిన తర్వాత మనకు ఆల్చిప్పలాగా వస్తుంది. అది నీళ్ళ లోపల డీప్గా ఉన్నప్పుడు దాని లోపల అది మన స్వెట్ లాంటిది. దాంట్లో అప్పుడప్పుడు రాళ్ళు అవి పోతే ఒక సేంద్రియం రిలీజ్ చేస్తుంది. ఆ సేంద్రియమే స్వాతి ముత్యాలు. ఓకే. ఈ స్వాతి ముత్యం దేన్ని అంటారంటే స్వాతి ముత్యము సిల్క్ లాగా జారిపోయినట్టు ఎప్పుడు ఆయిల్ లాగా ఉంటుంది. ఓకే. అందులో అది ఒక క్రీమిష్ కలర్ ఉంటుంది. దాన్ని పర్ఫెక్ట్గా స్వాతి ముత్యం అనొచ్చు. అదే కొంచెం తెల్ల కలరు పేలిపోయినట్టు ఉంటుంది. అవి నార్మల్గా ముత్యాలు అనొచ్చు. కానీ అది కూడా న్యాచురలే. కానీ మీకు ఇంకో విషయం తెలుసా? మన హైదరాబాదు పర్ల్ సిటీగా పేరుంది. అవును. 90% కల్చర్డ్ పర్ల్సే. పేరు ఎందుకు ఉందంటే అఫ్కోర్స్ ఆర్నమెంట్స్ కోసం వచ్చింది పేరు. ఓకే. ఆర్నమెంట్స్ రకరకాల కల్చర్డ్ పర్ల్స్ అంటే మ్యాన్ క్రియేటెడ్ వల్ల రకరకాల డిజైన్ చేయడం వల్ల హైదరాబాద్ పర్ల్ సిటీగా పేరుంది. బట్ నాట్ ఫర్ జెన్యూన్ పర్ల్స్. జెన్యూన్ పర్ల్స్ కోసం కాదు అట్లా. సో నిజంగా జెన్యూన్ పర్ల్స్ మాత్రం ఇర్రెగ్యులర్ షేప్లు ఉంటాయి. రౌండ్ గా ఇట్లా ఉండవు.